అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. హియర్ ఈజ్ ది మెసేజ్. తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే అనే పార్టీ యొక్క పరిపాలన సాగుతున్నది. డిఎంకే అంటే ద్రవిడ మున్నేత్ర కజగం. ఈ పార్టీ కొంతకాలం క్రితం, అంటే సుమారు ఒక 60-70 సంవత్సరాలకు పూర్వం నుంచి నడుస్తున్నది. అందులో ఆ రోజుల్లో అన్నాదురై, కరుణానిధి వంటి రాజకీయ నాయకులు ఉండేవారు. ఇప్పుడు ఆ కరుణానిధి యొక్క కుమారుడు, ఈయన పేరు స్టాలిన్. స్టాలిన్ అనేది తమిళ నేము కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాకు తమిళ ప్రైడ్ అంటే గర్వం, మా గౌరవం, మా తమిళలో గౌరవం కావాలి అని అంటారు. మంచిదే, తమిళను గౌరవించాలి, ఎవరన్నా వద్దంటారా? తమిళ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, వీ గివ్ హైయెస్ట్ రెస్పెక్ట్. కానీ స్టాలిన్ అనే పేరు తమిళ నేము కాదు కదా, అది రష్యన్ నేము. అంటే మనం రష్యాను గౌరవిస్తున్నాం, తమిళనాడు కాదు. ఓకే, ఈ స్టాలిన్ ఇవాళ కొత్త ప్రపోజల్ పెట్టాడు. అదేమిటంటే మాకు అటానమీ ఇవ్వాలి. అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి. ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే మేము భారతదేశంలో అంతర్భాగంగా ఉండబోవటం లేదు, క్రమక్రమంగా విడదీసుకొని అటానమీ పేరుతో కొంతకాలం అయిన తర్వాత మేము తమిళనాడుని స్వతంత్ర దేశం కింద మేము ప్రకటించుకుంటాము. అంటే ఇప్పుడు భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉన్నాయి కదండి, లింగ్విస్టిక్ స్టేట్స్. ఫెడరలిజం అనే పేరుతో 30 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే కేంద్రం యొక్క అధికారానికి లోబడి, మన భారత రాజ్యాంగానికి లోబడి మొత్తం ఈ 30 స్టేట్స్ పనిచేయాలి. కానీ అట్లా బెంగాల్లో పనిచేయటం లేదు మమతా బెనర్జీ. మీరేమన్నా అంటే మేము సివిల్ వార్స్ డిక్లేర్ చేస్తామంటున్నది. విన్నారా? ఆవిడ సివిల్ వార్ డిక్లేర్ చేస్తుంది, అక్కడ చంపేస్తుంది అందరినీ. ఇప్పుడు సరిగ్గా తమిళనాడులో మళ్ళీ ఇదే ధోరణి మొదలైంది. వాళ్ళకు రాముడు అంటే కోపం, కృష్ణుడు అంటే కోపం, శివుడు అంటే కోపం. మళ్ళీ వాళ్ళకు వచ్చే డబ్బంతా కూడా అక్కడ టెంపుల్ టూరిజం మీద వస్తూ ఉంటుంది తమిళనాడులో. ఆ డబ్బు మాత్రం వాళ్ళకి పనికి వస్తుంది. వీళ్ళందరూ క్రిస్టియన్ కాన్స్పిరేటర్స్ అంటారు. అంటే వీళ్ళ వెనకాల విదేశీ క్రైస్తవ సంస్థలు ఉన్నాయి, అంతేకాకుండా కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. పిఎఫ్ఐ, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఐ రిక్వెస్ట్ అవర్ హోమ్ మినిస్టర్, ఆనరబుల్ హోమ్ మినిస్టర్, టు టేక్ యాక్షన్ అగైన్స్ దీస్ terrorist organizations. PFI is one of our terrorist organization. Muslim League, another terrorist organization. Spread. ఇది ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ విస్తరించింది? తమిళనాడుకు, కర్ణాటకకు, ఇంకా ఎక్కువ భాగం కేరళలో ఉంది. వీళ్ళకి మంచి బేసెస్ ఉన్నాయి. వాయినాడు, ఇంకా మలాపురం, అక్కడ వీళ్ళ బేసెస్ ఉన్నాయి. వీళ్ళు భారతదేశం నుంచి విడిపోవాలి అని ప్రయత్నిస్తున్నారు. దే వాంట్ జస్ట్ లైక్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, లెస్ లైక్ వెస్ట్ పాకిస్తాన్. వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ కంట్రీ. ఈ రకంగా ఈ తమిళనాడు కూడా భారతదేశం నుంచి విడదీసి దీన్ని ఒక సపరేట్ కంట్రీ కిందికి మార్చాలి అన్నటువంటి కుట్ర గత 50 ఏళ్ళుగా నడుస్తున్నది. మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అన్నటువంటి ఈ భావం ఏదైతే ఉందో, దురదృష్టవశాత్తు దీని వెనక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పి చిదంబరం ఈజ్ ఎ క్రిస్టియన్ కాంగ్రెస్ లీడర్ ఫ్రమ్ తమిళనాడు. మణిశంకర అయ్యర్, అయ్యర్ మీన్స్ బ్రాహ్మిన్. డూ యూ కాల్ హిమ్ ఏ బ్రాహ్మిన్? ఈజ్ ఎ స్టూగ్ ఆఫ్ సానియా, అంటే సానియా తొత్తు. అతడు దేశద్రోహి. దేశద్రోహి అంటే యాంటీ నేషనల్. ఇలాంటి వాళ్ళందరూ అక్కడ చేరి ఇండియా నుంచి అక్కడ తమిళనాడులో సంస్కృతం అనే మాట వినపడకూడదు, సంస్కృతి కల్చర్ వినపడకూడదు, హిందీ అనే మాట వినపడకూడదు, హిందూ అనే మాట కూడా వినపడకూడదు. సనాతన ధర్మం క్యాన్సర్ అని ఆ ఉదయనిధి స్టాలిన్ ప్రకటించాడు. ఎవరి ఉదయనిధి స్టాలిన్? సన్ ఆఫ్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. ఈ ఉదయనిధి స్టాలిన్ ఈజ్ ది డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు. చూచారండి, ఇది మన భారతదేశం యొక్క ప్రస్తుత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీన్ని మనం చక్కగా భరించి సహించి నోరు మూసుకొని సాయంత్రం అయ్యేటప్పటికల్లా మళ్ళీ మనం కాసేపు టీవీ ముందు కూర్చుంటాం, లేదా ఏదన్నా కల్చరల్ ప్రోగ్రామ్, సినీ సంగీత విభావానికి వెళ్ళి గడిపేస్తాం. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఇవాళ మన భారతదేశం ఉంది మిత్రులారా. భయంకరమైన పరిస్థితిలో భారతదేశం ఉంది. ఒకవైపు స్టాలిన్, ఇంకొక వైపు మమతా బెనర్జీ, ఇంకొక వైపు ఇక్కడ సిద్ధరామయ్య. చూడండి ఈ స్టేట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో.
వాళ్ళు ఏ అవకాశం వస్తే కర్ణాటకలో టెక్స్ట్ పుస్తకాలు ఉంటాయి కదండి, పిల్లలు చదువుకునే టెక్స్ట్ పుస్తకాలు, అందులోంచి సావర్కార్ పేరు తీసేశారు. మహాదేశభక్తుడు కదా సావర్కారు. సావర్కార్ కంటే వీళ్ళంతా గొప్పవాళ్ళ ఇప్పుడున్న రాజకీయ నాయకులు? ఈ సావర్కార్ ఇది టాలెస్ట్ పొలిటికల్ లీడర్. అతను చేసిన సాక్రిఫైస్ ఇంత అంతా కాదు. అతని పేరు చదవకూడదుట ఎవరు పాఠ్య పుస్తకాలలో. ఇంత దుర్మార్గం మన కళ్ళ ముందు జరుగుతున్నది, అయినా చూస్తూ ఊరుకుంటే తప్పెవరిది నేను ప్రశ్నిస్తున్నాను. మనం క్షమించి ఊరుకున్నాం అనుకోండి, తప్పెవరిది? మనదవుతుంది. ఎందుకంటే ఓర్చుకొని ఊరుకుంటున్నాం కాబట్టి ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి భావజాలం కలిగిన వాళ్ళని చట్టబద్ధంగా ఎన్నికల్లో ఓడించి, అంటే డిఎంకే పార్టీని చట్టబద్ధంగా ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికల్లో ఓడించి దేశభక్తితో కూడినటువంటి వ్యక్తుల్ని తమిళనాడులో రాజకీయ అధికారంలోకి వచ్చేట్టు చేయాలి. ఐ రిక్వెస్ట్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఇన్స్టాల్ a patriotic government in Tamil Nadu and defeat this anti-national government. I request our central government to intervene immediately. మీరు ఇమీడియట్గా ఇందులో జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి దేశ వ్యతిరేక అసాంఘిక శక్తులను వాటిని నిర్మూలించి దేశభక్తులతో కూడినటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయకపోయినట్లయితే మద్రాసు నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ భారతదేశం ఇది ఇండియాలో ఉండకుండా విడిపోతుంది. భవిష్యవాణి చెప్తున్నాను. నమస్కారం. My Media, the voice of India.